దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, అతి మనోహరమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును గూర్చి మీతో మరి చర్చించాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఒక క్రొత్త అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఆ అంశం ఏంటంటే ఫిలోమోను ప్రేమకు ఫిదా అయిపోయినటువంటి పౌలు అని. పౌలు భక్తుడు గురించి, పౌలు గారి గురించి మనకందరికీ బాగా తెలుసు. ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనుడికి, క్రైస్తవులందరికీ పౌలు భక్తుడు అనే వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలి, నేర్చుకొని ఉండాలి. ఎందుకనంటే అది మనకు అవసరం. యేసు ప్రభు వారు ఆయన ఎలాగ నడిచాడు, ఆయన ఎలా జీవించాడు, అతని జీవితం సాక్ష్యం ఎలాగుంది, ఎలాంటి తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా, పొరపాట్లు చేయకుండా, అబద్ధం ఆడకుండా, అన్యాయం చేయకుండా ఎంతో పరమ పవిత్రంగా తన పుట్టుక మొదలుకొని మరణించి తిరిగి లేచి పునరుద్ధానం చెంది పరలోకానికి వెళ్ళిపోయేంత వరకు ఆయన జీవితంలో ఒక చిన్న మచ్చ కూడా, ఒక చిన్న పాపం కూడా లేనటువంటి అతి పరమ పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు. ఆయన మనకు మాదిరి. అంటే ఆయన బాటలో, ఆయన అడుగుజాడల్లో మనం అందరం నేర్చుకోవాలి. క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేయాలంటే మనకు మాదిరి పురుషుడు ఎవరు అనంటే యేసు ప్రభు. అల్టిమేట్ మాదిరి పురుషుడు యేసు ప్రభు వారు. ఆయన మనకు మాదిరి. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలి. క్రీస్తును అనుసరించు వారే క్రైస్తవులు అని అర్థం. అయితే చాలా మంది ఏమంటుంటారు అనంటే యేసు ప్రభు వారిలాగా అంత నిక్కచ్చిగా యాజ్ ఇట్ ఈజ్గా బ్రతకటం చాలా కష్టం అండి. ఆయన అల్టిమేట్ పరిశుద్ధుడు ఆయన. మనం ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉంటాము, చిన్న చిన్న విషయాల్లో. అంత 100% ఆయన్ని పోలి మనం నడవటం చాలా కష్టం అండి. అలా మనం జీవించలేం, బ్రతకలేమని చాలా మంది పెద్ద పెద్ద పండితులు, స్కాలర్స్ కూడా చెప్తా ఉంటారు. మరొక మాట, వాళ్ళు అలా చెప్పడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఆయన దేవుడు కదండి, ఆయన దేవుడు అయ్యి ఉండి నరుడుగా వచ్చాడు కాబట్టి ఆయన చిన్న పాపం కూడా చేయటం ఆయనకు సాధ్యపడలేదు. కానీ మనం మనుషులం కదా, కాబట్టి మనం ఆయనలాగా 100% ఉండలేము అని అంటుంటారు. మరి ఆయనలాగా 100% ఉండలేనప్పుడు మరొక మాదిరి పురుషుడు మనకు ఎవరు అనంటే మానవ జాతిలో కూడా మనకు ఒక మాదిరి పురుషుడు ఉండాలని దేవుడే ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఇప్పుడు ఆయనంటే దేవుడు కాబట్టి ఆయనలాగా మనం 100% జీవించలేమండి అని చెప్పవచ్చు. మరి నెక్స్ట్ దాని కింద మెట్టులో ఉన్నటువంటి, తర్వాత మెట్టులో ఉన్నటువంటి వ్యక్తి, మరి ఈ సంఘ చరిత్ర మొత్తానికి, కొత్త నిబంధన సంఘం మొత్తానికి మాదిరి పురుషుడు ఇప్పుడు ఎవరు అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరందరూ నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పిన ఏకైక భక్తుడు సంఘ చరిత్రలో అపోస్తలుడైన పౌలు భక్తుడు. దేవుడు కూడా అందరికంటే ఎక్కువ ప్రత్యక్షతలు ఆయనకే ఇచ్చాడు. ఆయనకున్నటువంటి ప్రత్యక్షతలు బహు విశేషములు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం చెప్తా ఉంది. అడుగడుగున ప్రత్యక్షతలే. ఆయన ఏం చేయాలన్న ప్రత్యక్షతే. ఒక సినిమా స్క్రీన్ మీద దృశ్యం ఎలా కనబడిద్దో అలాగా దేవుడు అతనికి ప్రత్యక్షతలు ఇచ్చేవాడు అనమాట. అతని ప్రత్యక్షతలను బట్టి అతను హెచ్చించిపోకుండా ఉండటం కోసం ఒక ముళ్ళును కూడా తన శరీరంలో దేవుడు పెట్టినట్టుగా కూడా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఆయన మనకు ఇప్పుడు మాదిరి పురుషుడు. ఆయన పోలి మనం నడుచుకోవాలి. ఆయన అడుగుజాడల్లో మన క్రైస్తవ విశ్వాసులందరూ కూడా, సంఘం అంతా కూడా నడవాలి. అంతటి మాదిరి గొప్ప పురుషుడు అపోస్తలుడైన పౌలు. అందుకే ఆయనకు ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చి, దేవుడు ఆయనకు అందుకే ఎన్నో ప్రత్యక్షతలు ఇచ్చి, ఎన్నో మాటలు, సంఘానికి కావలసినటువంటి గొప్ప గొప్ప మర్మాలన్నీ ఆయన ద్వారానే చెప్పించాడు, ఆయన ద్వారానే వ్రాయించాడు. ఆయన కొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో సగానికి పైన పుస్తకాలు అంటే 14 పుస్తకాలు ఆయనే రాశాడు. ఉన్న 27లో 14 ఎవరు రాశారు? అపోస్తలుడైన పౌలు భక్తుడే. అన్ని విషయాలు దేవుడు ఆయనకి చెప్పాడు ప్రత్యక్షతల ద్వారా. అంత మాత్రమే కాదు, ఆయన చేసినంత సేవ, ఆయన రక్షించిన ఆత్మలు నేటి వరకు ఎవ్వరు కూడా రక్షించలేదు. ఖండాంతరాలు దాటి ఓడ ప్రయాణాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడి అరణ్యాల్లో అడవి మనుషుల మధ్యలో కూడా జీవించి ఆకలి దప్పులతో, ఏమంటే అనారోగ్యంతో, కూడు లేకుండా, చలిలో దుప్పటి లేకుండా, సరైన వస్త్రాలు లేకుండా, ఇంత సువార్త చేసి కూడా అనేక గ్రామాల్లో తన్నులు తిని, దెబ్బలు తిని, బెత్తం దెబ్బలు తిని, రాళ్ల దెబ్బలు తిని, జైళ్ళలో పెట్టబడి భయంకరమైన చిత్రవధలు అనుభవించి ఎన్నో లక్షల కోట్ల మందికి మరి సువార్తను ప్రకటించటమే కాకుండా ఈరోజు అందరికీ మాదిరి పురుషుడుగా నిలబడ్డాడు అనమాట. ఆయన మనకు మాదిరి పురుషుడు. అటువంటి పౌలు గారు బయట ఉన్నప్పుడు సువార్త చెప్పటమే ఆయన పని. అయ్యో సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అనేవాడు ఆయన.
ఈ రోజుల్లో ఎలాగుంది, సువార్త చెప్పడానికి పోతుంటే దెబ్బలు కొడుతున్నారు, అవమానిస్తున్నారు, తిడుతున్నారు, రాళ్ళ దెబ్బలు కొడుతున్నారు. సువార్త చెప్పడానికి పోతే శ్రమ అంటున్నారు వీళ్ళు. ఆయన అంటున్నాడు అసలు సువార్త చెప్పకపోతేనే నాకు శ్రమ. ఇదేంటే మీరు చెప్పడానికి వెళ్తే నిన్ను కొడుతున్నారు కదా అంటే అది శ్రమగా అనిపించట్లా. కానీ అసలు చెప్పకుండా ఇంట్లో కూర్చుంటే అది పెద్ద భయంకరమైన శ్రమలాగా ఉంది నాకు అంటున్నాడు ఆయన. సువార్త చెప్పకపోతేనే నాకు శ్రమ అంటున్నాడు ఆయన. బయట ఉన్న పుస్తకాలు రాస్తున్నాడు, ఈయన బయట ఉంటే పుస్తకాలు రాస్తున్నాడు, బాప్తిస్మాలు ఇచ్చేస్తున్నాడు, సువార్త ప్రకటించేస్తున్నాడు, కొట్టినా ఆగట్లేదని తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆ నుంచి కూడా పత్రికలు రాస్తున్నాడు. జైల్లో కూర్చోబెట్టి అక్కడి నుంచి కూడా ఆయన పత్రికలు రాశాడు. వాటిని మనం ప్రిజన్ ఎపిజల్స్ అంటారు. ప్రిజన్ ఎపిజల్స్ ఆఫ్ పాల్, పౌలు యొక్క చెరపత్రికలు. చెరలో ఉండి, జైల్లో ఉండి, ప్రిజన్మెంట్లో ఉండి పత్రికలు రాశాడు. అలా రాసిన పత్రికలు 4 పత్రికలు. కొంతమంది స్కాలర్స్ 5వ పత్రిక కూడా ఉందని చెప్తారు. సరే 4 అయినా 5 అయినా కూడా ఆయన జైల్లో ఉండి కూడా రాశాడు. అవేంటో తెలుసా? ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలోమోన్ పత్రిక. ఈ 4 పత్రికలు ఆయన చెరలో ఉండి రాశాడు అనమాట. మొదటి 3 పత్రికలు ఏంటంటే అవి ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ పత్రికలు. ఈ 3 ఏంటంటే తెలుసా? సంఘాలవి, సంఘాల పేర్లు. ఎఫెసీ సంఘం, ఫిలిప్పీ సంఘం, కొలస్సీ సంఘం, సంఘానికి రాసిన పత్రికలు అవి. అంటే ఒక గ్రూప్, ఒక సమాజానికి రాసిన పత్రికలు. కానీ ఈ ఫిలోమోన్ పత్రికను చూసారా? ఇది పర్సనల్ లెటర్, ఒక వ్యక్తికి రాసిన పత్రిక, ఒక సంఘానికి రాసిన పత్రిక కాదు. జాగ్రత్త ఉంటున్నారుగా? ఆ 3 పత్రికలేమో సంఘాలకు రాసిన పత్రికలు, ఒక పర్టికులర్ పర్పస్ కోసం రాశాడు. అది కొన్ని సంఘాల్లో అబద్ధ బోధలు ఉన్నాయి, దాన్ని ఖండిస్తూ రాశాడు. కొన్ని సంఘాల్లో యూనిటీ లేదు, ఆ యూనిటీ కోసం రాశాడు. క్రీస్తు కృపను గురించి రాశాడు, ఐక్యతను గురించి రాశాడు, ప్రేమను గురించి రాశాడు. ఫిలిప్పు పత్రిక అయితే ఆయన చెరలో ఉన్నప్పుడు ఆ ఫిలిప్పు సంఘం ఆయనకు ఎంతగానో సహకారిగా మరి సపోర్ట్ చేసింది కాబట్టి ఆ సపోర్ట్ను వారు చేసినటువంటి ఆ సపోర్ట్ను అభివర్ణిస్తూ లెటర్ రాశాడు. కొలస్సీ పత్రికలో క్రీస్తు యొక్క ప్రతిబింబం, దేవుని యొక్క ప్రతిబింబమే క్రీస్తు, ఆయన దేవుని యొక్క అదృశ్య స్వరూపం అని ఆయన దైవత్వాన్ని హైలైట్ చేస్తూ రాసిన పత్రిక. సంఘాల్లో ఉన్నటువంటి బోధల గురించి, వారి ఆ సంగతుల గురించి, బోధల గురించి రాసింది ఆ 3 పత్రికలు అయితే, ఈ ఫిలోమోను పత్రిక ఒక వ్యక్తికి మాత్రం రాశాడు. ఆ వ్యక్తి పేరే ఫిలోమోను. ఫిలోమోను అనే వ్యక్తికి పత్రిక రాశాడు పౌలు గారు. ఎక్కడి నుంచి అనంటే చెరలో నుంచి. ఇంకా 2వ తిమోతి పత్రిక కూడా అక్కడి నుంచి రాశారని కొంతమంది ప్రజలు చెప్తారు. సరే, అది మనం పక్కన పెడదాం. ఈరోజు మనం ధ్యానం చేయబోదు ఫిలోమోను పత్రిక. ఫిలోమోనుకు పౌలు గారు చెరలో నుంచి ఒక పత్రికను, ఒక లెటర్ని రాసి పంపిస్తున్నాడు. ఎందుకు ఫిలోమోనుకే రాశాడు అంటే, ఫిలోమోను అనే వ్యక్తి ఎంత గొప్పవాడో ఈ బైబిల్ గ్రంథంలో మనం కొన్ని మాటలు చూస్తే, అసలు ఈ ఫిలోమోన్ అనే వ్యక్తి ఎవరు అనంటే, ఈ ఫిలోమోను పత్రిక తీయండి. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది కదా, అందులో మొదటి వచనాన్ని చూస్తే పౌలు యొక్క జతపనివాడు అని వ్రాయబడి ఉంది. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుని తీమోతియును, మా ప్రియుడును, జతపనివాడునైన ఫిలోమోనుకు రాసేను. జతపనివాడైన ఫిలోమోను అని ఉంది ఇక్కడ. ఈ ఫిలోమోను పౌలుకు ఎవరంట? జతపనివాడు. రెండవది ఏంటంటే, పౌలుకు పరిచారం చేసే వ్యక్తి కూడా ఇతను. పౌలు పరిచారకుడు, పౌలుకు పరిచర్య చేసే వ్యక్తి అనమాట. మొదటిది ఏంటి? అది పౌలుకు జతపనివాడు అంటున్నాడు. అలాగే పౌలుకు పరిచర్య చేసేవాడు. పౌలు వెనకాలే ఉండు పౌలుకు సహాయం చేస్తూ పరిచర్య చేసేవాడంట ఇతను. ఈ మాట మనకి ఎక్కడ ఏ వచనాన్ని బట్టి చెప్తామంటే 13వ వచనంలో ఆ మాట చూడండి. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలెనని ఉంటిని గాని అంటున్నాడు. ఏమని? నేను సువార్త కొరకు బంధకంలో ఉన్నప్పుడు నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయ నిమిత్తం నా యొద్ద ఆ వ్యక్తిని నేను ఉంచుకున్నాను. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. నీకు ప్రతిగా అంటే ఒకప్పుడు ఇతను పౌలుకు పరిచారం చేసే వ్యక్తిగా ఉన్నాడు. నీకు ప్రతిగా నేను బంధకాల్లో ఉన్నప్పుడు ఇతన్ని పెట్టుకుందామని అనుకున్నాను అనే మాట కూడా రాస్తున్నాడు. అని అంటే పౌలుకి ఈ ఫిలేమోను ఒకప్పుడు పరిచారకుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అతను పరిచారకుడు, అలాగే జతపనివాడు పౌలుకి అంటున్నాడు. ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవచ్చు సూసాయగా, ఇండైరెక్ట్ గా. ఏంటంటే అసలు అతని రక్షణ వెనుక పౌలు హస్తం కూడా ఉన్నదండి. అతను రక్షింపబడటానికి పౌలే సువార్త చెప్పి ఉండవచ్చు అతనికి. ఎందుకంటే పౌలు మాట్లాడే ఆ మాటను బట్టి మనకు అట్లా డౌట్ వస్తుంది. 19వ వచనంలో పౌలు ఏమంటున్నాడు చూడండి. 19వ వచనంలో, పౌలను నేను నా స్వహస్తంతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వల్ల నాకు ఆనందము కలుగునిమ్మంటున్నాడు.
నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా, ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది? నీ ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావు అని అంటే నీ ఆత్మ రక్షింపబడటానికి సువార్త చెప్పింది నేనే అన్నట్టుగా పౌలు అక్కడ చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ ఫిలోమోను అనే వ్యక్తిని రక్షణలోకి నడిపించింది పౌలు గారు. తన పక్కనే పరిచారకుడుగా పెట్టుకుంది కూడా పౌలు గారు. అలాగే అతని గురించి పౌలు గారు ఏమంటున్నారంటే నా జత పనివాడు అని కూడా చెప్తున్నాడు. అయితే ఇతనికి ఈ లెటర్ని, ఈ ఉత్తరాన్ని ఎందుకు రాస్తున్నాడు అని అంటే అసలు ఒక వ్యక్తి గురించి సిఫార్సు చేయడానికి రాస్తున్నాడు అనమాట. అంటే పౌలు గారు ఒక వ్యక్తిని ఈ ఫిలేమోను దగ్గరికి పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు అంటే ఓనేసిము. ఆ వ్యక్తి పేరేంటి చెప్పండి? ఓనేసిము అనే వ్యక్తిని నువ్వు చేర్చుకో, నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర ఉంచు, నీ పరిచర్యలో వాడుకో, నీ అవసరాల కోసం ఉపయోగించుకో. నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, రికమెండ్ చేస్తున్నాడు. ఫిలేమోనుకు రికమెండ్ చేస్తున్నాడు పౌలు గారు. ఒక వ్యక్తిని నేను నీకు పంపిస్తాను, ఓనేసిము అనే వ్యక్తి, అతన్ని జాగ్రత్తగా చూసుకో. ఎందుకు ఇతని దగ్గరికే పంపిస్తున్నాడు? చాలా మంది ఉన్నారు కదా, ఎవరి దగ్గర పంపించవచ్చు కదా. ఫిలేమోను దగ్గరికి ఎందుకు పంపిస్తున్నాడు అంటే ఫిలేమోను ఎంత గొప్పవాడో పౌలు గారే చెప్తున్నాడు తన పత్రికలో. చూడండి 4వ వచనంలో చూస్తే, నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అంటున్నాడు. నీ 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 ప్రేమ గురించి, నీ విశ్వాసం గురించి నేను విన్నాను. ఎవరెవరి పట్ల తెలుసా? పరిశుద్ధుల పట్ల, క్రీస్తు పట్ల. అంటే యేసు ప్రభు వారి పట్ల నీకున్న ప్రేమ, నీకున్న విశ్వాసం, అలాగే పరిశుద్ధులైన నీ సంఘం పట్ల నీకున్న విశ్వాసం, నీకున్న ప్రేమ, దాని గురించి నేను విన్నప్పుడు ఏం చేశానంటే తెలుసా? విన్నప్పుడు నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయొచ్చు. ఎవరి నిమిత్తం? ఆయన కోసం పౌలు గారు ప్రార్థన చేసేవారట. అంత గొప్ప విశ్వాసము, అంత గొప్ప ప్రేమ అతనిలో ఉంది. ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఏమని చేస్తున్నాడో తెలుసా? అతన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తన గురించి ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తూ ఏమని చేస్తున్నాడంటే, ఇగో ఇతనికి ఉన్న విశ్వాసము అనేకులకు కూడా రావాలి, ఇతనికి ఉన్న ప్రేమ అనేకులు కలిగి ఉండాలి, ఇతని విశ్వాసంలో అనేకులు ఇతరులు పాలిభాగస్తులుగా ఉండాలి. ప్రభువా అలాగను అందరినీ మార్చుము అని ప్రార్థన చేస్తున్నాడంట పౌలు గారు. ఇతనికున్న ప్రేమ, ఈ ఫిలేమోనుకున్న ప్రేమ, ఇతనికున్న విశ్వాసము నీ పట్ల, సంఘం పట్ల, ఇతర సహోదరులు కూడా ఇలాంటి ప్రేమ, ఇలాంటి విశ్వాసమే కలిగి ఉండేటట్టు సహాయం చేయి అని, ఇగో ఈ ఫిలేమోను ఆ ప్రేమ, ఆ విశ్వాసాన్ని కలిగినందుకు నేను స్తుతిస్తున్నాను ప్రభువా నేను అని ఇతన్ని బట్టి స్తుతించడమే కాకుండా ఇతనిలాగా అందరు ఉండాలని కూడా విజ్ఞాపన ప్రార్థన కాదు, విజ్ఞాపన, బతిమలాడటం చేస్తూ ఉన్నాడంట. చివరిలో చెప్తున్నాడు చూడు ఆ మాట, అందులోనే 4వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు ప్రేమను బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావాలని నీవు వేడుకొనుచున్నాను. చూసారా? ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుటనున్నది కార్యకారి కావాలని వేడుకుంటున్నాడట. ఇతరులు కూడా నీ విశ్వాసమందు పాలివారు అంటే నీకున్న విశ్వాసం వాళ్ళకి కూడా ఉండాలి. అందరు కూడా నీలాంటి విశ్వాసమే, నీలాంటి ప్రేమలే రావాలని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఈయన ఎంత ప్రేమ కలిగిన వ్యక్తి అంటే, ఎంత విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే, పరిశుద్ధుల పట్ల కూడా ఆయన ప్రేమకు అనేకులు ఎలా మారిపోయారు తెలుసా? హృదయంలో విశ్రాంతి వచ్చిందంట. ఆయన ప్రేమను బట్టి అనేకుల హృదయాల్లో ఏమొచ్చింది తెలుసా? ఆయన ప్రేమిస్తే, ఫిలేమోను ప్రేమిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయన ప్రేమకి పాత్రులైన వారి గురించి మరి ఆయన రాస్తున్నాడు 7వ వచనంలో చూడు, సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. పౌలు గారికి ఆనందం వేసింది. పౌలు గారు కూడా ఆదరించబడ్డాడంట. ఎవరి ప్రేమను బట్టి? ఓనేసిము ప్రేమను బట్టి. ఓనేసిము చూపిన ప్రేమకు అక్కడున్న సహోదరులందరి పరిశుద్ధుల హృదయాలకి విశ్రాంతి దొరికిందంట. హృదయాలకు విశ్రాంతి. జనరల్గా హృదయం అనగానే హృదయంలో ఎన్నో కలతలు, ఎన్నో కలవరాలు, ఎన్నో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో వేదన, ఎంతో మంటతో రగిలిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరి హృదయం. కానీ వారి హృదయాలందరికీ నెమ్మది, వారి హృదయాలందరికీ విశ్రాంతి అని అంటే ఆ కలవరాలు, ఆ కలవరపాట్లు, ఆ దుఃఖం, ఆ ఎన్న బాధ, ఆవేదన అంతా పోయిందంట. విశ్రాంతి తీసుకుంటుందంట వారి హృదయాలు. అంటే ఇతను చూపిన ప్రేమ ఏ స్థాయిలో ఉందో చూడండి. ఇతన్ని బట్టి పరిశుద్ధులందరి హృదయాలు విశ్రాంతి తీసుకుంటున్నాయి అంటే పరిశుద్ధులందరి సంఘం పట్ల అతను ఎంత ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడో మనం గమనించాలి. ఫిలేమోను అనే వ్యక్తి దేవుని యందు విశ్వాసం, ప్రేమ కలిగి ఉండటమే కాదు, తన చుట్టూ ఉన్న పరిశుద్ధులు సహోదరుల పట్ల కూడా అటువంటి విశ్వాసం, అటువంటి ప్రేమను అతను చూపిస్తూ ఉన్నాడు.
అందుకే పౌలు గారు ఒనేసిము గురించి ఇతనికి ఎందుకు రాస్తున్నాడంటే ఇతనిలో అంత ప్రేమ ఉంది, ఇతనిలో అంత విశ్వాసం ఉంది, ఇతను అంత గొప్ప వ్యక్తి, ఇతని వల్ల అనేకుల హృదయాలు విశ్రాంతి పొందుతున్నాయి. ఇంత ప్రేమ కలిగిన వ్యక్తి దగ్గరికి నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నా ఆత్మీయ కుమారుడు ఒనేసిమును పంపిస్తే ఇతను మంచిగా ప్రేమించి చక్కగా చూసుకుంటాడు, పరిచర్యలో వాడుకుంటాడని ఆశ అన్నమాట. ఎవరి దగ్గర వాళ్ళ దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదు. ఫిలేమోను దగ్గరికి ఎందుకు పంపించాలనుకుంటున్నాడంటే ఇతనిలో ఉన్న ప్రేమను చూశాడు, ఇతనిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు. అందుకే పౌలు గారు ఇదిగో నువ్వు ఎలాగో నా ఆత్మీయ కుమారుడే కాబట్టి, నా జతపని వాడువే కాబట్టి, ఒకప్పుడు నా పరిచారకుడివే కాబట్టి, నువ్వు మంచి ప్రేమ విశ్వాసం కలిగిన వ్యక్తి అని విన్నాను కాబట్టి ఇదిగో నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, అతన్ని మరి జాగ్రత్తగా చూసుకో, నువ్వు ఇది నా ఆర్డరు అని చెప్పొచ్చు ఆయన. అంత అధికారం కూడా పౌలు గారికి ఉంది. కానీ అట్లా చెప్పట్లేదు ఆయన. వేడుకుంటున్నాడట, ప్రేమతో చెప్తున్నాడు. ఆ మాట కూడా ఇక్కడే ఉంది చూడండి. 8వ వచనంలో ఏమంటున్నాడంట? 8వ వచనంలో కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. చూడు, యుక్తమైన ఏదైనా మంచి దాని గురించి నీకు ఆజ్ఞాపించాలి. నీకు ఆజ్ఞాపించవచ్చు నేను, ఇదిగో ఈ ఫలానా మంచి కార్యం ఉంది, ఇది చెయ్యని నీకు ఆజ్ఞ జారీ చేయొచ్చు నేను. అంత ధైర్యం నాకు ఉంది, కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీయునై ఉన్న పౌలను నేను, ఇప్పుడు ఖైదీ అయి ఉన్నాడంట, అంటే జైల్లో ఉన్నాడు. పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని, ప్రేమను బట్టి వేడుకోవటమే మంచిది అనుకున్నా నేను. నాకు ధైర్యం ఉంది, నీకు ఆజ్ఞాపించే ధైర్యం హక్కు నాకు ఉంది. అయినా సరే ఏమంటాడు తెలుసా? ఆజ్ఞ చెప్పినట్టు, ఆజ్ఞ ఇచ్చినట్టు కాకుండా ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది అనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. నా బంధకాల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు నేను సువార్త చెబితే రక్షణలోకి వచ్చినటువంటి నా ఆత్మీయ కుమారుడు ఒనేసిము, అతను నా ప్రాణం కంటే ఎక్కువ. అందుకే ఎక్కడ పంపించినా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. చూడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇక ఒకప్పుడు ఫిలేమోను దగ్గర పరిచర్య కోసం ఉన్న వ్యక్తి అన్నట్టు ఇతను ఒనేసిము అనే వ్యక్తి. కానీ దమ్మడి ఉపయోగం లేదంట, ఏ పరిచర్య చేయడంట, దేవుని పనికే రాడంట, అసలు నిష్ప్రయోజనకంగా ఉన్నాడంట. ఒకప్పుడు నేను పంపించే వ్యక్తి ఎవరనుకున్నావు? ఒకప్పుడు నీ దగ్గర ఉన్న వ్యక్తే. కాకపోతే అప్పుడు నువ్వు సేవ చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే నీకు అసలు దేనికి ఉపయోగపడాల. మళ్ళీ ఇలాంటి వాడిని పంపిస్తున్నావు ఏంటని ఒకరు అనుకుంటావేమో. ఒకప్పుడు నా దగ్గర ఉన్నాడు అతను, ఏం పని రాడు, పరిచర్యకి పనికిరాడు, అసలు ముందుకు రాడు, మళ్ళీ అతన్ని పంపిస్తున్నావు నువ్వు అని అనుకుంటావేమో. ఇప్పుడు మాత్రం అలా కాదు, అతను మారిపోయాడు. ఇప్పుడు నీకు ప్రయోజనకరంగా ఉంటాడు ఆయన అంటున్నాడు పౌలు గారే. అంటున్నాడు చూడు, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని, ఒప్పుకుంటాడు ఈయన కూడా, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. మరలా నీ దగ్గర పంపిస్తున్నాను. నా ప్రాణం వంటి వాడతను, నా ప్రాణానికి సమానమైన వ్యక్తి అతను. నీ దగ్గర ఉంటేనే నువ్వు ప్రేమను పంచుతావు, నీ విశ్వాసాన్ని పంచుతావు, నీవు చక్కగా చూసుకుంటావు అని పౌలు గారు అతన్ని పంపిస్తూ ఉన్నారు అనమాట. 15వ వచనంలో అంటున్నాడు, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండేను. ఒకప్పుడు నీ యొద్ద ఉన్నప్పుడు నీకు ఏం పని, దేనికి పనికి రావట్లేదని నీ నుంచి దూరం అయిపోయాడు కదా అతను. ఇప్పుడు బాగా ట్రైన్ అప్ అయ్యాడు, మంచిగా మారిపోయాడు, మనసు మార్చుకున్నాడు. అతడు ఇప్పుడు దాసుడుగా ఉండి నీ పక్కన ఉండి నీకు పరిచయం చేయటం కాదు, నీకు ప్రియమైన సహోదరుడుగా కూడా ఇప్పుడు ఉండగలడు ఆయన. ఇక ఇలా ట్రైన్ అప్ అవడం కోసమేమో బహుశా దేవుడు కొంతకాలం నీ నుంచి వాడిని దూరం చేశాడు. నీ దగ్గర అక్కడే ఉండి ఉంటే అతను దేనికి పనికి రాకుండా పోయేవాడు. కొంతకాలం ఎడబాటు వచ్చింది, ఇగో ఇలాగ దేవుడు అతన్ని మార్చడం కోసం, అతనికి బుద్ధి రావడం కోసమేనేమో. ఇప్పుడు నీ ప్రియమైన సహోదరుడుగా ఉంటాడు కాబట్టి అతన్ని చేర్చుకుంటాడు. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినలా నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకోను. నన్ను ఎలాగైతే చేర్చుకుంటావో, నా మీద నీకు ఎంత ప్రేమ ఉన్నదో నేనే అనుకోని అతను కూడా చేర్చుకో. అతను నీకు ఏ నష్టమైనా నువ్వు కలుగు చేసిన ఎడలా, నీకు ఏమైనా రుణమున్న ఎడలా అది నా లెక్కలో చేర్చుము, నేను వచ్చాక నేనే కట్టుకుంటా అంటాను ఆయన. నా లెక్కలో నేను అప్పు చేస్తే నా లెక్కలో రాసేయి, నా పద్దులో రాసేయి, నా ఖాతాలో రాసేయి, నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు ప్రాణానికి ప్రాణమైన నా కుమారుడు అతను. ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడో తెలుసా? పౌలు అంతటి మహాభక్తుడు, విశ్వాసులందరికీ మాదిరి పురుషుడు, కొత్త నిబంధన సంఘానికి మాదిరి పురుషుడు, గొప్ప భక్తుడు
ఎంత వినమ్రతతో, ఎంత విధేయతతో, ఎంత రిక్వెస్టింగ్ వేలో విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాడు. ఎందుకనంటే అవతల వ్యక్తిలో ఉన్నటువంటి ప్రేమ, అతనిలో ఉన్నటువంటి విశ్వాసమే అతన్ని అలా వేడుకునేటట్టుగా చేసింది. ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే మనల్ని అంతగా గౌరవించాలంటే, మనం అంతా ఎక్స్పోజ్ అవ్వాలి అంటే, పెద్దలు సహితము, గురువులు సహితము మనల్ని పొగడాలి, గొప్పగా మెచ్చుకోవాలి అని అంటే, మన జీవితం, మన విశ్వాసం, మన ప్రేమ ఇది ఆ స్థాయిలో ఉండాలి. ఆ స్థాయిలో ఉంటే పౌలు లాంటి వ్యక్తే ఎంతో విధేయతతో అతని గురించి విజ్ఞాపన చేస్తూ, అతని ప్రేమను ప్రశంసిస్తూ, అతని విశ్వాసాన్ని ప్రశంసిస్తూ, నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, నీ ప్రేమను అతనికి కూడా చూపించు, నీ పరిచయం అతన్ని కూడా వాడుకో, అతను ఏమైనా ఖర్చు చేస్తే నా ఖాతాలో రాసుకొని నేను వచ్చాను తీర్చేసుకుంటా అని రిక్వెస్టింగ్ వేలో చెప్తున్నాడంటే ఫిలేమోను జీవితం చూడలాగుంది. మన బ్రతుకుని బట్టే, మన సాక్ష్యాన్ని బట్టే అనేకులు మన దగ్గరికి రావాలి, మనం రిక్వెస్ట్ చేసే విధంగా ఉండాలి. మన బ్రతుకు బాగలేకపోతే ఎవ్వరు కూడా మనల్ని పట్టించుకోరు. మన జీవితం మార్చుకోకుండా, మన బ్రతుకు మార్చుకోకుండా నన్ను అందరూ మరి ఐడెంటిఫై చేయాలి, అందరూ గుర్తించాలి, నాకు గొప్ప పదవి ఇవ్వాలి, అందరూ నన్ను పొగడాలి అని ఆశపడటం కూడా వ్యర్థమే. అందుకే మన సత్క్రియలు అనేకులు ఎదుట మన వెలుగును ప్రకాశింపనివ్వాలి. మన సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుణ్ణి మహిమపరచాలి అని అంటే మన వెలుగును అనేకులు ఎదుట మనం ప్రకాశింపజేయాలి. ఫిలోమోను యొక్క ప్రేమకు పౌలు భక్తులు లాంటి వాడు ఫిదా అయిపోయాడు. ఎంతో వినమ్రతతో, ఇదిగో నేను ఒక వ్యక్తిని పంపిస్తున్నాను, నా ప్రాణం వంటి వాడు, నువ్వు ఎంతో ప్రేమ గలవాడమని విన్నాను, ఎంతో విశ్వాసం గలవాడమని విన్నాను, కాబట్టి నీ ప్రేమను ఇదిగో నా కుమారుని కూడా పంచు, ఇతని జాగ్రత్త చూసుకో అని ఎంతో విధేయతతో, వినమ్రతతో మరి ఈ పర్సనల్ లెటర్ని మరి ఫిలేమోనుకు పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? పౌలు భక్తుడు మెచ్చుకోవటమే కాదు, యేసయ్యే నిన్ను నన్ను మెచ్చుకొని మనం ఏది అడిగినా కూడా అది మనకి క్షణాలలో మనకు ఇచ్చే విధంగా ఉండాలి అనే పరిస్థితులు మనం దేవునికి నిజమైనటువంటి బిడ్డలుగా బ్రతకాలి, నిజమైనటువంటి శిష్యులుగా మనం అన్ని ఫాలో అవ్వాలి. ఆజ్ఞలను మనం అలాగని పాటించాలి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలి, అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అందులో ఉన్న ప్రేమ, అందులో ఉన్న విశ్వాసం ఎంత మంచి సాక్ష్యాన్ని తెచ్చిపెట్టింది చూసారా? ఇవే క్రైస్తవ జీవితానికి దినుసులు. మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న విశ్వాసం, అది అందరి పట్ల నిస్వార్థంగా చూపించడం ఆటోమేటిక్గా మన సాక్ష్యం ఖండాంతరాలు దాటి వెళ్ళిపోద్ది, పరలోకానికి కూడా వెళ్ళిపోద్ది, దేవతల దగ్గర కూడా వెళ్ళిపోద్ది, దేవుని దగ్గర కూడా వెళ్ళిపోద్ది. ఇక దేవుడే నా కుమారుడు మరి ఇది చేయాలనుకుంటున్నాను, ఏం చేద్దామంటావు అని మనల్ని సలహా అడిగే అంత గొప్ప మనసున్న దేవుడు ఆయన. అబ్రహాం దగ్గరికి వెళ్ళి మరి ఆ పట్టణాన్ని నాశనం చేయాలని వచ్చాను, మరి నువ్వు ఏమంటావు? ఆయన ఏమనేది? ఒక మనిషిని, ఒక వ్యక్తిని అడగటం ఏంటి దేవుడు చెప్పండి? ఆ నాశనం చేయాలనుకుంటే వెళ్ళిపోయి నాశనం చేసేసిన తర్వాత, అరే అబ్రహమా మరి సుధమ కుమార్ పట్టణం రెండు నాశనం చేసి వచ్చాను రా, దానికోసం వచ్చాను, పనిలో పనిగా ఆ దారిలో కలిసిపోదామని వచ్చాను చెప్పేయచ్చుగా. మరే నేను ఇలా నాశనం చేయాలనుకుంటున్నా, మరి నువ్వేమనుకుంటావు? అని ఒక వ్యక్తితో, ఒక మనిషి మాట్లాడినట్టు, ఒక స్నేహితుడితో ఒక వ్యక్తి మాట్లాడినట్టుగా అబ్రహాంతో దేవుడు మాట్లాడు. అంత గొప్ప దేవుడు అనమాట ఆయన. అందుకే మనలో ఉన్న ప్రేమ, మనలో ఉన్న విశ్వాసం ఇవన్నీ దేవుడు చూస్తాడు. అప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. కానీ మనుషులు ఇచ్చే గుర్తింపు అది తాత్కాలికమే, కానీ దేవుడు ఇచ్చే గుర్తింపు మాత్రం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.